హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట. వైష్ణవి చైతన్య జనవరి 4, 1994 లో జన్మించింది. వైష్ణవి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చంద్రాయనగుట్ట. పక్కా తెలంగాణ అమ్మాయి. వైష్ణవి ఫాదర్ కంప్యూటర్ సంబంధించిన ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. వైష్ణవికి 2 బ్రదర్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టాలు చాలా చూసిన వైష్ణవి ఏ కష్టం వచ్చినా చిరునవ్వుతోనే ఉండాలి అని తన కష్టాలు కూడా అమ్మా నాన్నకి చెప్పేది కాదంట. చిన్నప్పటి నుండే ఫ్యామిలీ కష్టాలు చూసి వైష్ణవి తన చదువు కూడా ఆపేసి ఏదో ఒక జాబ్ చేయాలనుకుంది. వైష్ణవి ఇంటర్ వరకు చదువుకుంది. వైష్ణవికి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండడంతో కూచిపూడి నేర్చుకుంది. ఎన్నో అవార్డ్స్ కూడా సాధించింది కూచిపూడిలో. తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూసి వైష్ణవి ఈవెంట్స్ కి వెళ్లి డాన్స్ చేసి వచ్చిన డబ్బులు ఇంట్లో ఇచ్చేదంట. ఈవెంట్స్, డాన్స్ కాంపిటీషన్స్ కి వెళ్లే టైంలోనే యాక్టింగ్ మీద ఇష్టం, సినిమాల్లో నటించాలని డిసైడ్ చేసుకుంది. మదర్ సపోర్ట్ కూడా ఉండడంతో చాలా ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కి వెళ్లి వచ్చేదంట. కొంతమంది వైష్ణవిని కాలిగోటికి కూడా పనికిరావు అని ఇన్సల్ట్ చేశారంట. అలాంటి మాటలు బాధ పెట్టినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆపకుండా తన బాధల కష్టాలు ఇంట్లో చెప్పకుండా మూవీ ఛాన్స్ కోసం తిరిగేదంట. మూవీ ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే ఇన్ఫినిటమ్ మీడియా యూట్యూబ్ లో జాయిన్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. వైష్ణవి చేసిన షార్ట్ ఫిల్మ్స్ లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్వేర్ డెవలపర్స్, అరెరే మనస, మిస్ అమ్మ. సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ తో వైష్ణవికి చాలా మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇంకా తర్వాత కొన్ని మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్ రావడంతో మంచి నటిగా అందరికీ పరిచయం అయింది. వైష్ణవి చేసిన మూవీస్ ఆర్టిస్ట్ గా టచ్ చేసి చూడు, అలవైకుంఠపురంలో రంగ్దే, టక్ జగదీష్. పెద్ద హీరోల మూవీస్ లో కనిపించిన ఈ తెలుగు అమ్మాయి అందంతో పాటు నటన కూడా బాగుంది అని ఇండస్ట్రీ తన వైపు తిరిగేలా చేసింది. ఇంకా సాయి రాజేష్ గారి బేబీ మూవీలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. వైష్ణవి చేసిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి చూపు వైష్ణవి వైపు తిరిగింది. వరుసగా మూవీ ఆఫర్స్ పెరిగిపోయాయి. వైష్ణవి చేస్తున్న నెక్స్ట్ మూవీస్ దిల్ రాజు గారి లవ్ మీ అండ్ జాక్ అండ్ ఆనంద్ దేవరకొండతో రెండో మూవీ. అన్నట్టు వైష్ణవికి జూలై మంత్ చాలా స్పెషల్ అంట. తను చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ బేబీ మూవీ ఈ మంత్ లోనే రిలీజ్ అయింది అని సెంటిమెంట్ గా చెప్తుంది. ఎనీవేస్ వైష్ణవి నెక్స్ట్ మూవీస్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సినిమా బాగుండాలి. జై హింద్.